మాట్లాడుతా టెస్ట్ స్క్రీనింగ్స్ అని చెప్పి ఒక మాట వాడుతున్నారు. అవునవును, ఇది చాలా నాకు చాలా నుంచి అడగాలని ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ సినిమా రిలీజ్ ముందు చూపించడానికి చాలా భయపడతారు. కొంతమంది చాలా ఇదే రామనాయుడులో లేకపోతే ప్రసాద్ ల్యాబ్లో కొన్ని సినిమాలు హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీనింగ్స్ వేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ టెస్ట్ స్క్రీనింగ్, ఎలా ఉపయోగపడతాయి? చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం సినిమా అంతా ఒక బబుల్లో ఉంటాం, మనకి నచ్చేస్తుంది ఆ సినిమా. ఎప్పుడైతే అది బయటికి వెళ్ళిందో మనకి యాక్చువల్ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే జెన్యున్గా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు. అంటే మేము చాలాసార్లు చూపించాం ఈ సినిమా, దాని తర్వాత మళ్ళీ కూర్చున్నాం, రైటింగ్ మీద కూర్చున్నాం. అంటే ఇట్స్ లైక్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం ఆబ్జెక్టిఫైగా ఉన్నప్పుడు. ఒక సినిమా మనకు నచ్చేస్తుంది, యాజ్ అ డైరెక్టర్గా నాకు నచ్చేస్తుంది, మా కురుకు నచ్చేస్తుంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో దెన్ యూ యాక్చువల్లీ సీ ద రిజల్ట్. సో అది ముందుగానే తెలుసు మాకు. అంటే మాకు ఫీడ్బ్యాక్స్ వల్ల మాకు ముందుగానే సినిమా ఎలా ఉండబోతుందో తెలుసు, హౌ రివ్యూస్ ఎలా ఉండబోతాయో తెలుసు. ఎవ్రీథింగ్ విల్ నో బిఫోర్ హ్యాండ్. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుందని మాకు ఫీలింగ్. బట్ ఆ స్టేజ్ ఆఫ్ మూవీలో ఎంతవరకు రిడెంప్షన్ అనేది పాసిబుల్ అండి. అంటే అది ఎప్పుడు పాసిబుల్ అంటే మీరు తీసుకోగలగాలి, క్రిటిసిజం తీసుకోగలగాలి. చాలా ఇంపార్టెంట్ అది. అంటే జనరల్గా ఫిల్మ్ మేకర్స్ కానీ డైరెక్ట్గా క్రిటిసిజం తీసుకోలేరు. నేను నేను సినిమా బాగాలేకపోతే నాకు డైరెక్ట్గా నా ముందుకు వచ్చి చెప్తారు బాగాలేదని. సో ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ క్రిటిసిజం. చాలా తీసుకుంటా క్రిటిసిజం. సో నా సినిమా నేనే క్రిటిసైజ్ చేసుకుంటాను ఎక్కువ. సో దానివల్ల డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది సినిమా అవుట్పుట్ రావడానికి, మంచి అవుట్పుట్ రావడానికి. అండ్ ఇందాక మీ టీం మొత్తం ఉంటే అమ్మాయిలు చాలా ఎక్కువ మంది కనిపించారు. యూజువల్లీ ఒకళ్ళో ఇద్దరు అసలు, లేకపోతే అసలు కనిపించరు కూడా. ఏంటిది సింబాలిజమా లేకపోతే వాట్ ఈస్ దిస్ ఐడియా? లేదు, ఐ బిలీవ్ అంటే ఇప్పుడు ఉమెన్ వస్తున్నారు ప్రతి ఫీల్డ్లోకి. అంటే సినిమాటోగ్రఫర్ మృదుల్ సేన్, సో షీజ్ అ ఉమెన్. అంటే మా శుభం కూడా తనే చేసింది. అండ్ చాలామంది ఉమెన్ క్రూ ఉన్నారు ఇందులో. అండ్ అంటే ఐ ఫీల్ రైట్ నౌ ఈ జనరేషన్లో బ్యాలెన్స్గా ఉంటే నాకు చాలా బాగుంటుంది, ముచ్చటగా అనిపిస్తుంది షూటింగ్ సెట్ కానీ ఇదంతా. లైక్ రైట్ నౌ లైక్ ఎవ్రీథింగ్, అంటే మా సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఉమెన్ కూడా కాబట్టి. సో ఇట్స్ జస్ట్ అలాగంతే. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ గారు, మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటండి మీకు ఈ సినిమాకు సంబంధించి? ఛాలెంజింగ్ పార్ట్ పరదానే. అందరికీ ఎలా ఉంటుందో పరదా, అలాగే నేను కూడా కొంచెం కష్టపడ్డాను పరదాలో యాక్ట్ చేయడం. చెప్పినట్టు సినిమాలో 20 minutes 25 minutes ఎంతో లైక్ త్రూ అవుట్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది పరదా. అండ్ ఇక్కడ దాకే కనిపిస్తుంది అన్నీ మన బాడీ లాంగ్వేజ్లో, లేకపోతే వాయిస్ మాడ్యులేషన్లో, ఆల్ ఎమోషన్స్ కళ్ళతోనే కదా మామూలుగా మనం ఎక్స్ప్రెస్ చేసేది. కానీ ఈ సినిమాలో నాకు అది చాలా ఛాలెంజింగ్. అది నాకు మాత్రం కాదు, ఫర్ ద డైరెక్టర్, ఫర్ ద డిఓపి, ఫర్ ఎవ్రీ వన్. అది ఎలా కంపోజ్ చేయాలి, కనిపించాలి కానీ కనిపించకూడదు. వీ హ్యావ్ టు షో జస్టిస్ టు ద క్యారెక్టర్, రైట్? అది చేయాలంటే దట్ ఎంటైర్ డీలింగ్ విత్ పర్దా వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. బట్ స్క్రిప్ట్ చాలా నచ్చిన స్క్రిప్ట్ కాబట్టి, అండ్ వీ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద స్క్రిప్ట్. అది చాలా ఎంజాయ్ చేసి మేము చేసాం. అనుపమ్ గారు, చెప్పండి. నేను వెంకట్ ఇంటికి అండి. అంటే ఈ కాన్సెప్ట్ ఇది సతీ సగమనం లాగా కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు భర్త చనిపోతే ఒక ఆచారం ప్రకారం ఆ భార్యను కూడా ఇలా చేయటము, అదైతే ఆ టీజర్లో నాకు అనిపించింది. ఆ కాన్సెప్ట్ ఏమన్నా అదే అని అనుకుంటున్నారా? లేదండి, అది ఇట్స్ ఎ వెరీ ఫిక్షనల్ ఊరు, ఫిక్షనల్ ప్లేస్. అసలు సినిమా చూస్తున్నప్పుడు ఇది ఎక్కడుందిరా అనిపిస్తుంది, ఎక్కడ లేదు ఇది. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఫిక్షనల్ ఊరు, బట్ ఇట్ టాక్స్ అబౌట్ మెనీ సోషల్ నార్మ్స్ అనమాట. అంటే చాలా చెప్తుంది ఈ సినిమా, మీకు చూస్తున్నప్పుడు చాలా రిలేట్ అవుతూ ఉంటారు. కానీ మొత్తం ఫిక్షనల్, ఏది దేనికి సంబంధించింది కాదు ఈ సినిమా. అంటే ఈ అమ్మాయి బాగా సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ మొత్తం. సఫర్ మాత్రం కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంది కూడా అమ్మాయి సినిమాలో. చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడున్న పొజిషన్లో చూస్తుంటే అంటే దానికి రివర్స్లో ఉంది ఇప్పుడు కొంత. మీరు చూస్తుంటారు అంటే సెల్ఫీ దిగి అమ్మాయిలు కొంత మారిపోయారు జనరేషన్. అంటే ఇప్పుడున్న ఈ పొజిషన్ అమ్మాయిలు మాత్రం కాదు, అబ్బాయిలు కూడా ఇప్పుడు డిఫరెంటే కదా. మేము సెల్ఫీ తీసుకుంటాము, వాళ్ళ అమ్మాయిలది ఫోటో తీసుకుంటారు, అలా అంతే. మీరు ఈ మధ్య చూస్తున్నాం చాలా, దాదాపు లాస్ట్ 1 year నుంచి కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. అంటే అది కూడా కాన్సెప్ట్ ఏమైనా కలిపారా లేకపోతే ఓన్లీ ఇదేనా? సినిమా చూడండి. ప్రవీణ్ గారు, మీరు 2 సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ చేశారు. శుభం సినిమా విషయంలో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
దానికి తగ్గట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిజల్ట్ అనేది వచ్చిందా, ఆడియన్స్ రీచ్ అనేది అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే బాగుంది, హిట్, అది మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా ఆడియన్స్ విషయం? అయిందండి. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా బెటర్గా అయినట్టు. అంటే ప్రస్తుతం అంటే కొత్త వాళ్ళతోని ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. అంత కొత్త వాళ్ళతో అంత పుల్ ఆఫ్ చేయగలం అన్నది చాలా చాలా ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు అయింది నాకైతే. ఎందుకంటే కొత్త వాళ్ళతో థియేటర్కి రప్పించాం, అట్లీస్ట్ థియేటర్స్ని. దట్ ఈస్ అ బిగ్ థింగ్ అనిపించింది. అంటే మీరు సినిమాలు తీసే విధానం కూడా కమర్షియల్గా తీయటం ఇట్లా వెళ్ళిపోనే కాకుండా మీ జోనర్లోనే, అంటే మీ స్టైల్ ఆఫ్ దాంతోనే మీ సినిమాలు చేస్తున్నారు. ఇది కూడా ఒక ఛాలెంజింగ్. ఈ ఆర్టిస్టులను అనుపమ గారిని పెట్టుకుని కానీ వీళ్ళంతా పెట్టుకుని యూనిక్గా తీస్తూనే ఉన్నారు. ఇక మీ జర్నీ అనేది అలాగే ఉంటుందా, మీ సినిమా జర్నీ అనేది? లేదండి, నాకు మాస్ కమర్షియల్ సినిమా నెక్స్ట్ చేయబోతున్నాను. సో నాకు అంటే అలా ఏం లేదు. అంటే నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాను పుట్టి పెరిగినవాడిని. సో నాకు సోమోలు ఎగరాలి. నెక్స్ట్ సినిమా సోమో ఎగురుతుంది. ఆల్ ద బెస్ట్. అంటే మీరు చెప్పారు లైక్ మోస్ట్లీ ఫిక్షనల్ అండ్ ఫిక్షనరీ కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మాస్ అని చెప్పేసి, బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్? అండ్ మైదానం చలం గారి రచన లాంటి ఏమన్నా కూడా ఇన్స్పిరేషన్ ఉండిందా ఈ స్పెసిఫిక్ స్టోరీ లైన్కి? అంటే ఈ స్పెసిఫిక్ స్టోరీకి ఒక ఇన్స్పిరేషన్ ఉంది, కానీ అది ఇప్పుడే చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుంది. సో సినిమా చూసాక అంటే మేము ఎక్కడ స్టోరీ ఎక్కడ మీకు తెలియదు, అది మేము ట్రైలర్ చూసినా కూడా స్టోరీ తెలియదు మీకు. ఇట్స్ అంటే వెరీ వెరీ మీరు థియేటర్లోనే చూడాలి యాక్చువల్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ అని. సో ఇప్పుడు ఏం చెప్పలేను వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, బట్ ఈ సినిమాకి చాలా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది. ఐ కాంట్ టెల్ రైట్ నౌ. అంటే దట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ ఆర్ ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్ అన్నట్లుగా? ఇట్ ఈస్ ఆల్వేస్ దిస్ ఈస్ ఆల్వేస్ ఎ బర్నింగ్ ఇష్యూ. పర్దా ఈజ్ ఆల్వేస్ ఎ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ. అనుపమ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ డ్రాగన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడే థీమ్ ఉంటుంది కదా, సో అది కొంచెం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఏమైనా కనెక్టివ్గా ఉంటుందా? అండ్ మీరు ఒక అమ్మాయిని పట్టించుకోవటం లేదు ఓటీటీస్ కానివ్వండి, థియేటర్ ఆడియన్స్ కానివ్వండి అని ఇప్పుడు మీరు నోటీస్ చేశారు. సో చాలా బాధపడుతూ చెప్పారు, దానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? ఈ సినిమా నుంచి మీరు ఏమైనా అలాంటి అబ్స్టాకిల్స్ ఏమైనా? అదే రియాలిటీ చెక్ చెప్పాను కదా, ఈ సినిమాకి వేరే నేను చేస్తున్న వేరే ఫిల్మ్కి అన్ని ఫిల్మ్స్కి ఎప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూయే. సో ఆ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్. దాని రీజన్స్ ఉంటుంది. బికాస్ సినిమా రన్స్ ఆన్ ఇట్స్ అ బిజినెస్ బేసిక్లీ. అదే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ప్రొడ్యూసర్ ఇట్స్ బిజినెస్. సో తప్పని చెప్పట్లేదు, కానీ లైక్ ఆ బిజినెస్లో అమ్మాయిల ముందుకు రావాలని అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటే అది చేయాల్సిన విషయం ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడడమే. దానికి కూడా ధైర్యం తీసుకోవట్లేదు. లైక్ దే ఆర్ జస్ట్ వెనకకి వెళ్తున్నారు. లైక్ ఫీమేల్ సెంట్రిక్ సినిమా నా ఓకే చేయట్లేదు అని. కానీ దానిలో ఉన్న కాంటెంట్ ముఖ్యం కాదు, వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. దే ఆర్ సేయింగ్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్, అయినా సరే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అన్న స్టిగ్మా. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. రీజన్స్ మీరు ప్రీవియస్గా కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు డ్రాగన్తో, అయినా సరే తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ పరదాతో మీరు ఏం ప్రూవ్ చేస్తారు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్? ఇప్పుడు డ్రాగన్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఫిల్మ్ అలా చెప్పొచ్చు. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అట్లా నేను ప్రీవియస్గా చేసిన సినిమాలు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఆ కాంటెంట్ని ఫోకస్ చేసి నా సినిమా ఇది. ఇప్పుడు ఐ కాంట్ కాల్ దిస్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ రాంగ్ టు కాల్ అ ఫిల్మ్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ అ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. లైక్ ఒక కంటెంట్ మీదే వెళ్తున్నాము. సో లైక్ ఐ సెడ్, దీనిలో కమర్షియల్ డాన్స్లు ఫైట్లు ఏమీ ఉండకపోవచ్చు, బికాస్ దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దిస్ ఇస్. కానీ దెర్ ఆర్ రియలీ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఇప్పుడు చెప్పినట్టు మేము ఇంకా స్టోరీ ఫుల్గా రివీల్ చేయలేదు, బట్ మనం సినిమా చూసినప్పుడు దెర్ ఆర్ టైమ్స్ వేర్ యూ గెట్ ఇమోషనల్, దెర్ ఆర్ టైమ్స్ యూ ఫీల్ ఎంపవర్డ్. అది నాట్ జస్ట్ ఫర్ ఉమెన్ బట్ ఫర్ మెన్ ఆల్సో. ఎనీ హ్యూమన్ బీయింగ్ విత్ లిటిల్ ఎమోషన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. ఆ నమ్మకం అయితే ఉంది. సో వీ రియలీ హోప్ ఈ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేసి దెర్ ఇస్ దిస్ డోర్ ఓపెన్ ఫర్ అదర్ ఫిల్మ్ మేకర్స్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్. ప్రవీణ్ గారు, ఈ రోల్ రాసుకున్నప్పుడే అనుపమ్ గారిని అనుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళని ఏమన్నా సంప్రదించారా? లేదు, ఫస్ట్ అనుపమనే అనుకున్నాను, వేరే ఆప్షనే లేదు. సో అంటే రీజన్ ఏంటి? సినిమా చూసాక తెలుస్తుంది. అంటే ఆ ఇన్నోసెన్స్ కానీ ఇది కానీ, అంటే షీజ్
అంటే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. నాకు తను ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా నాకు దట్ ఫిల్మ్ గేవ్ మీ ఇన్స్పిరేషన్ టు క్యాస్ట్ హర్. సో చాలా షీఈ్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అండి. అంటే ఈ సినిమాలో యూ కెన్ సీ దట్ అని నేను ఫీల్ అవుతాను. అనుపమ గారిలో కళ్ళు ప్లస్ చాలా ప్లస్ పాయింట్. అదే మూసేసి ఎలా 20 minutes మీరు, అది చాలా ఛాలెంజింగ్ అండి. కానీ కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్నగా ఆ పరదాలో నుంచి కూడా కనిపిస్తాయి కళ్ళు. ప్రొడ్యూసర్ గారు, ఈ ఓటీటీ అనేది థియేటర్కి రావాలనేది మనకి ఫస్ట్ మోటివ్ అనమాట. మీరు ఇలా పోస్టర్లోనే పబ్లిసైజ్ చేస్తుంటే ఎంతవరకు అది అంటే అది ఏమన్నా అగ్రిమెంట్స్ లాంటివి ఉంటాయా? లేకపోతే ఉంటుందండి. ఓటీటీ వాళ్ళలో ప్రొడ్యూసర్ డెలివరబుల్స్ అని ఉంటాయి. డెఫినెట్గా వీ హ్యావ్ టు మెన్షన్ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా సరే. అనుపమ గారు, స్క్రీన్స్ మీద అంటే స్క్రీనింగ్ అప్పుడండి. బట్ మాకు ఇచ్చిన అగ్రిమెంట్లు అయితే ఉందండి. బట్ అసలు మాట్లాడతాను షూర్, మేబీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. కానీ ప్రాపర్ థియేట్రికల్ సినిమా అండి ఇది. అంటే మీకు కానీ అది కూడా పెద్ద ఇష్యూ కాదు కదా. ఒక సినిమాని నమ్మి వాళ్ళు తీసుకున్నారంటే అది మంచి విషయమే కదా. ఇప్పుడు ఓటీటీలో తీసుకోవడమే పెద్ద డిస్టర్బెన్స్. అది ఇవ్వకపోయినా అదే అలా అంతే కదా. ఇవ్వకపోయినా ఇచ్చినా అంతే కదా, సేమ్. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అస్సలు ఏం లేదు దానికి. ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఫూల్స్ అని అనుకుంటే అక్కడ మనం ఫూల్ అవుతాం. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్ దెన్ అస్. సో యా. అనుపమ గారు, హియర్ చెప్పండి. అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ ద JSK and the Parda. Okay. Is there any similarities between both JSK and Parda? Absolutely no similarities. That's a really different kind of film. ఇది చాలా different kind of film. ఈ సినిమా ఒక it's like a folklore but a travel film. అది ఒక different kind of genre ఈ సినిమా. అది ఒక కోర్ట్ రూమ్ డ్రామా కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. సో అసలు రెండు ఫిల్మ్స్కి అసలు కనెక్షన్ ఏం లేదు. ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇంటెన్స్ క్యారెక్టర్లు పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? నాకు ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయండి. 10 years స్ట్రగుల్ చేశాను నేను. నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మంచి క్యారెక్టర్స్ రావడానికి. చెప్పారు కదా, నేను ఒక యాక్టర్ని, నాకు కొంచెం టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఎక్కడైనా చూపించాలి కదా, దానికి నాకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. సో ఆ అవకాశాలని ఐఎమ్ నాట్ లెట్టింగ్ ఇట్ గో, ఐఎమ్ జస్ట్ గ్రాబింగ్ ఇట్ అంతే. అంటే మీరు అమ్మాయి అది ఒక వర్డ్ ఎవరు ముందుకు రావడం లేదు అనేది JSKని ఉద్దేశంలో పెట్టుకొని అన్నారండి. JSK కొంచెం కాంట్రవర్సీ నడిచింది కదా. అయ్యో, JSK కాంట్రవర్సీ అది వేరే విషయం కదా. దట్స్ అనదర్ బ్యాటిల్. దానికి అమ్మాయిలకి ఉమెన్ కి సంబంధం లేదు. దట్స్ అనదర్ టోటల్ బ్యాటిల్. ఇది జనరల్ సినిమాలోనే మీకు తెలుసు కదా. లెట్స్ నాట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రిటెండ్ యాస్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ డార్క్. ఇట్స్ నాట్ రైట్. అది రియాలిటీ. ఆ రియాలిటీ చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ గారు, దీంట్లో మీరు ఆ జ్వాలాముఖి దేవి అది చూపించారు కదా. సో జ్వాలాముఖి దేవి అంటే అగ్నిస్వరూపిణి ఉంది, శక్తిపీఠం కదా. అలా ఏమన్నా అమ్మవారికి కనెక్షన్ చేస్తే ఏమన్నా ఉంటుందా దీంట్లో? మొత్తం ఫిక్షనల్ అండి. ఈ ఊరు అదే అంటే ఎప్పుడుది కాదు ఈ సినిమా. ఫిక్షనల్ దేవుడు, ఫిక్షనల్ ఊరు, బట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ఇట్. అంటే ఇప్పుడు అంటే ఎలా చెప్పాను అంటే అంటే ఇప్పుడు కాన్సార్ అన్నది ఒక ఊరు ఉంది కదా. సో అది ఒక ఫిక్షనల్ ప్లేస్. సో అలాగా ఇది వెరీ ఫిక్షనల్ ప్లేస్, కానీ చాలా రిలేటివ్గా అనిపిస్తుంది చూసేటప్పుడు. ఎక్కడ ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా డైరెక్టర్ అనే విషయం మీకు అర్థమవుతూనే ఉంటుంది బ్యారలల్లీ. ఇంకొకటండి, పరదా అనేది ప్రతి రిలీజియన్లో ఉంది. అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో ఉంది, రాజస్థాన్ లాంటి ప్లేస్లో, హిందూస్లో ఉంది, మామూలుగా క్రిస్టియన్స్ కూడా. అంటే పరదా అనలేదు, వాళ్ళు కూడా చర్చ్కి వెళ్ళినప్పుడు ఇలా. సో ఇదంతా ఉన్నప్పుడు అంటే ఏమన్నా రేపు పొద్దున కాంట్రవర్సీ అది అవుతుందని ఇది లేదా మీకు? అలా వస్తే సినిమాకి ఏమైనా హెల్ప్ అవుతుంది అనేది? అంటే సినిమా ఫిక్షనల్, మీరు సినిమా చూసినప్పుడు అసలు ఏం అనిపించదు ఇది. బట్ కొంతమంది క్లీన్ ఫిల్మ్ అండి ఇది. బట్ ఇదే కొంతమంది ఒక సంస్కృతి చూసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ మీరు పాయింట్ ఏం చెప్పాలనుకున్నారు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అది సినిమా చూడాలండి. నేను ఎలా చెప్తాను ఇప్పుడు? పరదా అనేది ఉండాలా ఉండకూడదని ఆ సినిమా చూడాలండి. అది అంటే ఇట్స్ లైక్ చూడాలి కదా. అంటే మీరు టైటిల్లో కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ పరదా అని పెట్టారు. అంటే ఒక ప్రేమ పేరుతో ప్రేమ పేరుతో పరదా వేయడం అంటే నేను ఇప్పుడు చెప్పేసినట్టు ఉంటుంది. అంటే నేను అంటుంది సినిమా తీసిందే మీకు చెప్పడానికి. సో హోల్ ఐడియా ఆఫ్ సినిమా తీసిందే మీకు చెప్పడానికి నేను ఏమనుకుంటున్నాను. సో ఈ సినిమాని మీరు చాలా విధాలుగా ఇంటరప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చెప్దాం. సో నేను చెప్పేస్తే మీరు అది ఫిక్స్ అయిపోతారు, ఓకే ఇదే చెప్తున్నాను అనుకుంటున్నారని. సో
డెఫినెట్లీ ఈ సినిమా ఒక పెద్ద డిస్కషన్కి అవుతుంది. అంటే ఇట్ విల్ బీ ఎ వెరీ బిగ్ డిస్కషన్ ఆఫ్టర్ ద వాచింగ్ దిస్ ఫిలిం. డెఫినెట్లీ అందరూ మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి. చాలామంది చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మొదలవుతాయి ఈ సినిమా తర్వాత. సో అనుపమ గారు, అంటే ఒక హీరోతో పక్కన హీరోయిన్గా చేసినప్పుడు ఆ సినిమా సక్సెస్ దీంట్లో పెద్ద బర్డెన్ మనకు ఉండదు. సో సోలోగా మనం సినిమాను మోస్తున్నప్పుడు ఆ బర్డెన్ అంతా మన మీద ఉంటుంది. సో ఇప్పుడు మీరు హీరోలతో చేసినప్పుడు, ఇప్పుడు సోలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు, మీరు లీడ్గా వస్తున్నప్పుడు ఏది కంఫర్ట్ అనిపించింది? అయ్యో అండి, అదే కంఫర్టబుల్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కార్లో ఎంత టెన్షన్ ఉండింది తెలుసా. అది ఏమీ లేదు, ఓ నా లిప్స్టిక్ ఈ కలర్ బాగుందా, లేకపోతే నా ఫౌండేషన్ ఈరోజు బాగుందా, అదే నా టెన్షన్. ఇక్కడ వచ్చినప్పుడు మన సినిమే కదా, ఫైనల్ ఇది పెద్ద స్క్రీన్లో చూడాలి, వాట్ ఇఫ్ నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేకపోతే ఎలా ఉంటుంది. చాలా టెన్షన్ ఉందండి, అసలు మామూలు విషయం కాదు. ప్రతి హీరోకి, ప్రతి టీంకి సల్యూట్. చాలా పెద్ద టెన్షన్. సో అంటే ఏం నేర్చుకున్నారండి ఈ పరదా సినిమా నుంచి యాజ్ ఎ ఉమెన్గా మీరు? ఉమెన్గా ఎస్, ఉమెన్గా అంటే నేను అది ఆ అమ్మాయి క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు. దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, నాట్ జస్ట్ మై క్యారెక్టర్. ఇప్పుడు సంగీత మ్యామ్ చేసిన క్యారెక్టర్ కావచ్చు, దర్శన చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఎవ్రీ వన్ హ్యాస్ లైక్ అ నైస్ క్యారెక్టర్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్. సో ఈ ఇట్స్ లైక్ ఆయన చెప్పినట్టు ఈ సినిమా రిలీజ్ అయ్యాక దెర్ ఇస్ గోనా బి అ డిస్కషన్ అబౌట్ ద ఫిల్మ్. అది మీరు అనుకున్నట్టు కాంట్రవర్సీ డిస్కషన్ కాదు మేము చెప్తున్నాము. ఇట్స్ లైక్ అ హెల్దీ డిస్కషన్. ఈ సినిమాలోనే ఒక సీన్ ఉంది వేర్ వీల్ బి సిట్టింగ్ అరౌండ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్. దానిలోనే అది కరెక్ట్ కదా, ఇది కూడా కరెక్ట్ కదా, అది కూడా కరెక్ట్ కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిస్కషన్. అది ఒక హెల్దీ డిబేట్లా ఉంటుంది. సో అలాంటి చాలా పర్స్పెక్టివ్ సినిమాలో ఉన్నది. అది నాకు సడన్గా ఓ కరెక్టే కదా అన్న ఫీల్ వచ్చింది. అవి ఏమని మేము చెప్పలేము ఇప్పుడు. సో నేను ఎందుకు అడిగానంటే, మీరు ఒక 100% లిటరేట్ ఉన్న ఏరియా నుంచి వచ్చారు కదా, కేరళ నుంచి. సో అలా చూసినప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండియా మీకు ఎలా అనిపించింది? సో దానికోసం నేను అడిగింది. మీరు వెళ్ళి నార్త్ సైడ్ అదంతా రెస్ట్ ఆఫ్ ద ఇండియా గురించి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి విషయం. సో అదేంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద ట్రిగ్నోమెట్రీ దట్ దే టీచ్ ఇన్ ద స్కూల్. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని చేంజెస్ రావాలి. బేసిక్ స్టఫ్. ఇప్పుడు స్విమ్మింగ్ అన్నది బేసిక్గా అందరికీ తెలియాల్సిన విషయం కదా, అది ఒక లైఫ్ స్కిల్ కదా. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి లైఫ్ స్కిల్స్ కూడా యాడ్ చేయాలన్నది నేను కోరుకుంటాను. మొన్న కూడా ఏదో చూసి ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అది ఇప్పుడు అమ్మాయిలకి అయితే సెల్ఫ్ డిఫెన్స్ ఎంత మంచి విషయం. స్కూల్లో ఒక వీక్లీ వన్స్ ఒక పీరియడ్ చాలు చేస్తే బాగుంటుంది కదా. సో అది నార్త్ ఇండియా మాత్రం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా చేంజెస్ రావాలి అని కోరుకుంటున్నాను నేను. హాయ్ ప్రవీణ్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి అండి. సార్, ఇప్పుడు టీజర్ అది చూసినప్పుడు ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ విలేజ్ కానీ మొత్తం నార్త్ సైడ్ ఉన్నదే. నేనే సౌత్లో ఎక్కడ చూసిన అయితే నాకు అనిపించలేదు. అయితే మీరు నార్త్లో జరిగిన ఒక ఘటన తీసుకునేసి ఈ సినిమాను రూపొందించారా? లేదండి, ఫిక్షనల్ అండి. ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదండి కల్చర్. నార్త్లో లేదు, ఎక్కడ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్షనల్. సినిమా చూసాక మీకే అనిపిస్తుంది ఎక్కడ లేదు కదా, ఇది నేనే చెప్తాను ఎక్కడ లేదు ఇది. సో యా, వెరీ ఫిక్షనల్ అండి. చనిపోయినప్పుడు ఇప్పుడు ఒక సాంప్రదాయం చూపించారు, అది కూడా లేదు. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇవన్నీ? ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్షనల్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్ గారు, సార్ మీ ఇద్దరు ఎవరో అంటే ఇది ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు తెలుగు, మలయాళం అని 2 లాంగ్వేజ్ అన్నారు కదా. సో ఇప్పుడు మలయాళం ఉందా లేదంటే ఓన్లీ తెలుగు రిలీజ్? మలయాళం ఉందండి, తెలుగు అండ్ మలయాళం అండి. సేమ్ దుల్కర్ రిలీజ్ చేస్తున్నారు అక్కడ. సేమ్ డే రిలీజ్ అండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఎస్, ఆగస్ట్ 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి పార్టీ చేసుకుందాం, బర్త్డే పార్టీ. అలాగే పరదా సక్సెస్ పార్టీ కూడా ఆ రోజు చేసుకుందాం.